ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. రేపే ఆఖరి మార్గశిర శనివారం. మీరు కనుక ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేశారంటే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, కోటీశ్వరులు అవుతారు. అయితే రేపు ఆఖరి మార్గశిర శనివారం రోజు ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఆ పరిహారం ఏ విధంగా చేయాలి? ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పును మీరు చూస్తారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ మార్గశిర మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి, మహాలక్ష్మికి ఇష్టమైన మాసం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. అంటే మాసాల్లో మార్గశిర మాసాన్ని నేనే అని ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ పుణ్య కార్యమైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్దలు ఈ మాసాన్ని మోక్షమాసంగా లేదా మోక్ష సాధనా మాసంగా కూడా పిలుస్తూ ఉంటారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. కాబట్టి ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం అంటే దేవతలకు పగటి కాలం. కార్తీక సోమవారంలా మార్గశిర లక్ష్మీవారం అంటే మార్గశిర గురువారం, మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైన రోజులు. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆఖరి శనివారం రోజున ఉప్పుతో కనుక ఈ చిన్న పరిహారం చేశారంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అయితే మార్గశిర శనివారం రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే కనుక, ఈ పరిహారాన్ని మీరు ఉప్పుతో చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని తీసే శక్తి అనేది ఉంటుంది. ముఖ్యంగా ఉప్పుతో మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. పరిహారాలు అనేవి మనిషి యొక్క విశ్వాసం పైన ఆధారపడి ఉంటాయి. కొంతమంది నమ్మకంతో చేస్తారు, కొంతమంది నమ్మకం లేకుండా చేస్తారు. అంటే మీరు ఎటువంటి పూజ, వ్రతం, నియమం ఏది చేసినా, అలాగే ముఖ్యంగా ఎటువంటి పరిహారం చేసినా కానీ విశ్వాసంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. విశ్వాసం లేకుండా మీరు ఎంతటి పూజ చేసినా కానీ, ఎటువంటి పరిహారాలు చేసినా కానీ ఆ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కదు. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అలాగే పరిహారాలకు కొన్ని ప్రత్యేకించి రోజులు కూడా, తిథి సమయాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే రేపు ఆఖరి మార్గశిర శనివారం రోజు ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసి చూడండి. ఎందుకంటే మార్గశిర మాసంలో ఇదే ఆఖరి శనివారం కావటంతో ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అయితే గళ్లల ఉప్పుతో ఈ పరిహారం చేస్తారండి. కాబట్టి గళ్లల ఉప్పును తీసుకోండి. ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ యొక్క మట్టి పాత్రలో, లేకపోతే గాజు పాత్ర అయినా పర్వాలేదండి, గాజు పాత్రకి కానీ మట్టి పాత్రకు కానీ నెగటివ్ ఎనర్జీని లాగే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పాత్రను, మట్టిది ఉంటే మట్టిది, లేకపోతే గాజుది ఉంటే గాజుది, ఆ యొక్క పాత్రను, అంటే చిన్న గిన్నె మాదిరిగా ఉండాలండి, ఆ యొక్క పాత్రను తీసుకుని దాని నిండుగా గల్లల ఉప్పు వేయండి. ఈ విధంగా గల్లల ఉప్పు వేసిన తర్వాత దానిపైన కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 6 లవంగాలను, పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలండి. లవంగాలకి కూడా చాలా శక్తి అనేది ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని తీసే శక్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకునే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లవంగాలను కూడా ఈ పరిహారానికి ఉపయోగిస్తూ ఉన్నాం. 6 లవంగాలను తీసుకోండి. పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే తీసుకుని ఆ యొక్క ఉప్పు, పసుపు ఏదైతే ఆ యొక్క గల్లల ఉప్పు పైన వేశామో దాని చుట్టూతా ఈ యొక్క లవంగాలను ఒక సర్కిల్ షేప్ లాగా, అంటే గుండ్రంగా లవంగాలను పెట్టేయండి. ఈ విధంగా పెట్టిన తర్వాత దాని మధ్యలో ₹1 బిల్లను కూడా పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఆ యొక్క పాత్రను చేతిలో పట్టుకొని మీ ఇంట్లోని గదులన్నీ కూడా కలియతిరగండి. ముఖ్యంగా ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేసుకోవాలండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే రేపు మార్గశిర శనివారం రోజు రాత్రి మీరు భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకుని పడుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పరిహారం చేసే సమయంలో బయటి వ్యక్తులు ఎవరూ కూడా ఇంట్లో ఉండకూడదు. వీలైతే కనుక మీ ఇంట్లోని వ్యక్తులకి కూడా తెలియకుండా ఈ పరిహారం చేయటానికి ప్రయత్నం చేయండి. అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో వ్యక్తులు చూసినా కానీ ఎవరూ అడ్డగించకుండా, అలాగే ఎవరూ దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. అంటే కొంతమంది కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు విశ్వసించకుండా ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా అటువంటి విశ్వాసం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి.
ఈ విధంగా పరిహారం చేసే సమయంలో బయటి వ్యక్తులు మాత్రం అస్సలు చూడకూడదు. ఈ యొక్క పాత్రను పట్టుకుని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా కలియ తిరుగుతూ మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఏ సమస్యలైతే ఉన్నాయో, ఒకవేళ మీ కుటుంబ సభ్యులకి ఏవైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ జీవితంలో ఎన్నో రకాల సవాళ్లు ఉంటాయి. అంటే తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కావచ్చు, అలాగే డబ్బు పెరుగుదల లేకపోవటం, అలాగే ప్రమోషన్ రాకపోవటం, అలాగే మీ జీవితంలో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, కలతలు, అలాగే మనశ్శాంతి లేకపోవటం, అనారోగ్య సమస్యలు, ఈ విధంగా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపించమని ఆ యొక్క భగవంతుణ్ణి వేడుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోవాలి. మీ ఇష్ట దైవాన్ని కూడా మనసులో తలుచుకొని ఈ యొక్క పాత్రను పట్టుకుని ఇంట్లో తిరగొచ్చండి. అంటే ఒకే దేవుడికి ఒకే దేవతకని కాదండి, మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కూడా ఈ యొక్క పాత్రను పట్టుకుని మీ మనసులో ఈ విధంగా మీ యొక్క బాధలన్నీ కూడా తలుచుకుంటూ ఆ బాధలు తొలగించమని, మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యల నుండి విముక్తి రావాలని, అప్పుల బాధలు కూరుకొనిపోయిన మమ్మల్ని అప్పుల బాధల నుండి బయటపడేవేయమని, ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మనస్సులో చెప్పుకుంటూ ఆ సమస్యల నుండి పరిష్కారం చూపించమని కోరుకుంటూ మీ ఇంట్లో ఉన్న ప్రతి గది కలియ తిరగండి. ఈ విధంగా కలియ తిరిగిన తర్వాత మీ ఇంట్లోని హాల్ రూమ్ ఉంటుంది కదండి, ఆ హాల్ రూమ్ దగ్గరికి వచ్చి ఒక మూలన ఎవరూ తొక్కకుండా, ఎవరూ తాకకుండా, రాత్రి సమయంలో అందరూ పడుకుంటారు కాబట్టి ఒక మూలన దీన్ని పెట్టేయండి. అంటే ఎవరూ తాకకూడదు, ఎవరూ తొక్కకూడదు. ఈ విధంగా రాత్రంతా కూడా ఉంచిన తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామున ఆదివారం రోజు నిద్ర లేచిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆ భగవంతుడికి దండం పెట్టుకోండి. అంటే ఉదయం లేవగానే అరచేతులను చూసుకొని కానీ, లేకపోతే భగవంతుడి ఫోటోను చూసి కానీ భగవంతుడికి దండం పెట్టుకుని ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి మీరు సూర్యోదయానికి ముందే లేస్తే ఇంకా మంచిదండి. అంటే ఎవరూ చూడకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి మీరు చేత్తో వీలైతే కనుక చేత్తో పట్టుకోండి. ఎవరైనా చూస్తారు అనే అనుమానం ఉంటే కనుక ఏదైనా కవర్లో కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుని తీసుకుని వెళ్లి పారే నీరు మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో పారవేయండి. లేకపోతే కనుక నిర్జన ప్రదేశంలో, లేకపోతే డ్రైనేజ్ వాటర్లో, ఎవరూ తిరగని, ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ యొక్క పదార్థాన్ని, అంటే గల్లలో ఉప్పు, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి వేశాం కదండి, అవన్నీ కూడా పారవేయచ్చు. ఈ విధంగా పారవేసే సమయంలో మీరు దానిపైన పెట్టినటువంటి నాణాన్ని తీసుకోండి. అంటే చేతిలోకి తీసుకుని ఆ యొక్క పాత్రను మాత్రం పారవేయదండి, దాంట్లో ఉన్న పదార్థాలను మాత్రమే పారవేయండి. ఈ విధంగా పారవేసిన తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చి రాగానే ఇంట్లోకి అదే విధంగా వెళ్లిపోకుండా బయటే మీ యొక్క కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, అలాగే ఆ యొక్క మట్టి పాత్రను కానీ, గాజు పాత్రను కానీ శుభ్రంగా కడిగేసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి. అలాగే ఆ యొక్క నాణాన్ని కూడా కడగండి, పక్కకు పెట్టేయండి. అలాగే ఎవరికైనా ఈ యొక్క నాణాన్ని తర్వాత దానం చేయండి, లేకపోతే దేవాలయంలో హుండీలో కాని వేసేయండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే చక్కటి ఫలితం అనేది ఉంటుంది. మీ జీవితంలో మీకు ప్రతికూలంగా ఉన్న బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మీ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి మీకు విముక్తి లభించడంతో పాటు లక్ష్మీ అనుగ్రహంతో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు. చూశారు కదండి, రేపే ఆఖరి మార్గశిర శనివారం. ఈ రోజు ఎటువంటి పరిహారం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి, ఆర్థిక వృద్ధి ఉంటుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.